నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, వారసత్వపు ఆస్తులను బాగా పంపిణీ చేసుకున్న తర్వాత తండ్రి మరియు అతని యొక్క కుమారులు కుమార్తెలు బాగా పంపిణీ చేసుకున్న తర్వాత తండ్రికి వచ్చినటువంటి వాటాని తండ్రి ఎవరికైనా వీలునామా రాసుకోవచ్చా, తండ్రి అమ్ముకోవచ్చా, ఆ తండ్రికి తనకు వచ్చినటువంటి వాటా మీద సర్వ హక్కులు ఉంటాయా? సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమలులో ఉన్నది. ఈ చట్టం ప్రకారంగా వారసత్వంగా వచ్చిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తిలో ముందు తండ్రి, ఆ తర్వాత ఆ తండ్రికి జన్మించినటువంటి పిల్లలు, కూతురులు, కుమారులు వీళ్ళందరూ కూడా ఆస్తిని సమాన భాగ పంపిణీ చేసుకునే హక్కుని కలిగి ఉంటారు. సో తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పుడే ఆస్తులను బాగా పంపిణీ చేసుకున్నప్పుడు ఆ తల్లిదండ్రులకు కూడా ఒక వాటా ఆస్తి వస్తుంది. ఆ వాటా